యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఘనంగా స్వాగతం పలికారు. మూలవర్యాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టుల నూతన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే మంజూరైనటువంటి 80 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్నటువంటి జిల్లా కోర్టు భవనాలకు సంబంధించినటువంటి సముదాయానికి ఈరోజు భూమి పూజ చేయడంతో సర్వత్రా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలకు సాగుతాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఈరోజు కూడా తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఆయా వర్గాలను కలుస్తూ ప్రజల్ని కలుస్తూ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు. ఎన్నికల హామీలు ఏ విధంగానటువంటి హామీలు ఇచ్చింది, ఆ తర్వాత ఏ విధంగా మభ్యపెడుతూ ఉంది, ఏ విధంగా మోసం చేస్తూ వస్తుంది, ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి ఎంత మేర బాకీ ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా కూలంకషంగా ప్రజలకు వివరిస్తూ చైతన్యం కల్పిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా హుజునా నియోజకవర్గం మేలచెరువులోని ఒక ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో చదువుతున్నటువంటి 22 మంది విద్యార్థులకు కలరా అదేవిధంగా కామర్లు సోకడంతో ఒక్కసారిగా కూడా కలకలం రేగింది. దీంతో డిఎంహెచ్ అధికారులు ప్రత్యేక వైద్య బృందం అక్కడ పర్యటించి పలు విద్యార్థులకు టెస్టులు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిసరాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ తాగునీటి వనరులను కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు, టెస్టులు చేస్తూ ఉన్నారు. కేవలం తాగునీటి కలుషితం వలనే విద్యార్థులకు కామర్లు సోకినట్టుగా వైద్యాధికారులు బృందం ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటంటూ కూడా అక్కడ సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇంత నిర్లక్ష్యంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కలుషితమైనటువంటి నీటిని ఈ విధంగా అందిస్తున్నటువంటి ప్రశ్నలు కూడా అక్కడ తెలుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైద్యాధికారులు లోతుగా పరిశీలన చేస్తూ ఉన్నారు, లోతుగా అందరికీ టెస్టులు చేస్తూ ఉన్నారు. మిగతా విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేకుండా ముందస్తుగానే అక్కడ వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలకు సరుగుద్దాం. నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం కొత్తపేట తండాలో పోలీసులు దాడి చేసి తీవ్రంగా గాయపడ్డటువంటి సాయి సిద్ధు ఘటనపైన నేషనల్ హ్యూమన్ రైట్స్ స్పందించింది. సామాజిక కార్యకర్తలు నేషనల్ హ్యూమన్ రైట్స్ని సంప్రదించి ఆశ్రయించి సాయి సిద్ధుకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించడంతో ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. సాయి సిద్ధు పైన తీవ్రంగా గాయపరిచి అతనికి 3rd డిగ్రీ ఉపయోగించినటువంటి పోలీసులపైన చర్య తీసుకోవాలి, పోలీసులపైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సంబంధించిన కేసు నమోదు చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆదేశాలు జారీ చేయడంతో ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడంతో సర్వత్రా కూడా చర్చాశనమైంది. సర్వత్రా కూడా చర్చాశనమైంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. సాయి సిద్ధు అయినటువంటి గిరిజన యువకుడు యూరియా ధర్నాలో పాల్గొన్నటువంటి ఒక నెపంతోనే అతన్ని ప్రశ్నిస్తూ అతని ఇంట్లోంచి లాక్కెళ్లి కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టడంతో అతను మంచానికి పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలోనే కొంతమంది సామాజిక కార్యకర్తలు నేషనల్ హ్యూమన్ రైట్స్ని ఆశ్రయించి సాయి సిద్ధుకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆదేశాలు జారీ చేసింది. అతన్ని కొట్టినటువంటి పోలీసులపై చర్య తీసుకోవాలి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది నేషనల్ హ్యూమన్ రైట్స్.